మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు కాలు పెట్టకండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగా మండిపోతున్నాడు. ఉదయం 7 గంటలకే చెంప చెల్లుమనిపించేలా 8 గంటలకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అక్కడ నుండి సెగలు కక్కుతున్న సూర్యుడు 10 గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు సెగలు రేపుతున్నాడు. వారం రోజులుగా ఏపీలో ఇదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే సూర్యుడు విశ్వరూపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాల్సిందే. ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే ఇంకోవైపు వడగాలలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా రాబోయే 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీలో 37 మండలాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితేనే తప్ప మధ్యాహ్నం వేళలో ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు ఐఎండీ. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పైపైకే పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోగా వాతావరణ హెచ్చరికలతో మరింత భయపడిపోతున్నారు జనాలు. ఇవాల్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఐఎండీ అంచనా. మరి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళన రేపుతుంది. ఎందుకంటే ముందుంది ముసలి పండుగ అన్నట్టుగా అసలు సిసలం ఎండాకాలం ముందుంది. మరి మున్ముందు ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోండి. ఏప్రిల్ 2nd వీక్ తర్వాత నిప్పుల కుంపటి అని కూడా హెచ్చరిస్తున్నారు ఐఎండీ సంస్థ. రాత్రుల సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బాంబు పేల్చింది వాతావరణ శాఖ. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్గా వారం రోజుల నుంచి చూసుకున్నట్టే ఉష్ణోగ్రతలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల పిల్లలపైన పడే అవకాశం ఏమన్నా ఉందా? యాక్చువల్లీ పిల్లలపైనే కాదండి, అందరిపైన పడేలా ఉంది ఇప్పుడు ఉన్న టెంపరేచర్. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎలా ఇంక్రీజ్ అయిందో చూసాం. ఈవెన్ ఆంధ్ర ఊటీగా పిలువబడుతున్న మన మదనపల్లి కూడా టెంపరేచర్ ఇంత దారుణంగా ఉండటం లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇదే చూడటం. ఖచ్చితంగా ప్రభావం అయితే పిల్లలపైన పడుతుంది. బట్ అకాడమిక్ ఇయర్ అందుకే 23rd వరకు అకాడమిక్ ఇయర్ ఉంది, ఏప్రిల్ 23rd వరకు. అప్పటి వరకు గవర్నమెంట్ చెప్పినట్టుగా హాఫ్ డే స్కూల్సే రన్ అవుతున్నాయి ప్రతి స్కూల్లో కూడా. అట్ ద సేమ్ టైం మా స్కూల్లో కూడా అట్లానే రన్ అవుతుంది. అండ్ మరి ముఖ్యంగా మేము మేము సేఫ్టీ మెజర్స్గా ఏం చేస్తున్నామంటే లైక్ 3 వాటర్ బ్రేక్స్ ఇస్తున్నాం అనమాట. డైలీ యాక్చువల్లీ ఎప్పుడు ఉండవు, బట్ ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 3 వాటర్ బ్రేక్స్ సెపరేట్గా, అంటే వాళ్ళకి నార్మల్ బ్రేక్ ఉంటుంది, నార్మల్ 3 వాటర్ బ్రేక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో భాగంగానే స్టూడెంట్స్కి చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే కాబట్టి, అండ్ ఈ టెంపరేచర్లో మేము ఆటలు ఆడించడం అంటే అది చాలా రిస్క్ కాబట్టి ఈవెన్ మేము ఇట్లా షెడ్లోనే ఆడించడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రభావం అయితే అందరికీ ఉంది. యాక్చువల్లీ మాతో పాటు మేము అవేర్గా ఉండడంతో పాటు పేరెంట్స్ని కూడా అవేర్ చేస్తున్నాం అనమాట. సో అందులో భాగంగానే వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు ప్రాపర్ డైట్ ఎట్లా ఫాలో అవ్వాలి, అండ్ వాళ్ళకి అంటే బాడీ కూల్ అయ్యే ఐటమ్స్ ఏం తీసుకోవాలి అనేది మేము మెసేజ్ రూపంలో వాళ్ళకి పంపించడం, అండ్ అవే స్నాక్స్గా మాకు పంపించమని చెప్పడం, ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో విత్ ద కొలాబరేషన్ ఆఫ్ పేరెంట్ అండ్ టీచర్ పిల్లల్ని ఈ సమ్మర్లో ఎలా సంరక్షించుకోవాలనే దానిపైన వీఆర్ ప్లానింగ్ అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే సార్. సార్ అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క పేరెంట్ వస్తారు స్కూల్ వదలగానే తీసుకెళ్ళడానికి. ఆ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు పిల్లల పైన? అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఎండలు అయితే వాళ్ళే ఫీల్ అవుతున్నారు ఎండలు ఎక్కువ ఉన్నాయని. బట్ ఇంకా తప్పదు కాబట్టి 23rd వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ అయ్యే వరకు అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా తప్పట్లేదు. పేరెంట్స్ కూడా వాళ్ళ డైట్లో స్పెషల్గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళ డైట్లో కొంచెం ఎండకి తట్టుకునే విధంగా ఎలాంటి డైట్ అయితే ఇస్తే బాగుంటుందో అలాంటి డైట్ని మేము పేరెంట్స్కి టెక్స్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ స్నాక్స్ కానీ ఎక్సెట్రా కానీ వాళ్ళు స్కూల్ టైంలో మేము సేఫ్ గార్డ్ చేయడం పిల్లల బాధ్యత కాబట్టి, పిల్లల్ని సేఫ్ గార్డ్ చేయడం మా బాధ్యత కాబట్టి మేము అది చేయడం జరుగుతుంది.